ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తయ్య? నిహారిక ఎంతవరకు రెడీ అయిందో వెళ్ళి చూసొద్దాం రా అమ్మా. సరే అత్తయ్య, పదండి. కొంచెం లేట్ అయినా నేను వేదవతి గారి కోడల్ని కావడం మాత్రం పక్కా అని చెప్పాను. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. ఏమంటావు గౌతమి? విజయం నీ కూతురుదేనని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఈ సమయంలో నేనేం మాట్లాడినా తప్పవుతుంది, నన్నేం అడక్కు. పర్లేదులే, చెప్పు. పెళ్లికి ఇంకా కొన్ని గంటల టైం ఉంది. ఏదైనా జరగడానికి నిమిషం చాలు. అందుకే నువ్వు స్టేట్మెంట్స్ ఇచ్చేకు. ఏం మాటలవి? బుద్ధుందా నీకు? కూతురు పెళ్లికొచ్చి ఏంటి అపశకనాలు? అది కాదు నేహా. ఇంక మొయ్. నువ్వైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, కానీ మా గుండె అయితే నిమిషానికి 150 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకంటే ఏ జాతకం అయితే ఈ పెళ్లికి కావాలో నీదా జాతకం కాదాయే. ఇంతకాలం నీ జాతకం బయటపడకుండా కవర్ చేసుకుంటూ వచ్చాం. కాని ఈరోజు ఆ స్వామీజీ నీ జాతకం గురించి చెప్తాను అన్నాడు. ఆయన దగ్గర్నుంచి ఏ క్షణంలో ఎలాంటి ఫోన్ వస్తుందో అని మాకు చాలా భయంగా ఉంది. పిచ్చి మొహాల్లారా! జాతకం కలిసుంటే కోడల్ని కావడం చాలా సులభం. కలవని దాన్ని కోడల్ని కావడమే కదా గొప్ప విషయం. సంబంధమే లేని జాతకంతో సంబంధం కలుపుకున్నాం. అప్పుడు దొంగ జాతకం చూపించి పులిహోర కలిపేశాం. ఇప్పుడు ఆ స్వామీజీ దగ్గరున్న హస్తముద్రికలు కూడా నాకు సపోర్ట్ చేశాయనుకో, అయిపోయినట్టే కదా. అంతా సవ్యంగా జరిగిపోతుందన్న నమ్మకం నాకుంది. ఇంక మీరా విషయం గురించి ఆలోచించకండి, బీపీ పంచుకోకండి. నా పెళ్ళయ్యే వరకు బతికుండండి. నిహారిక! అయిపోయింది, అంతా అయిపోయింది. చేతులారా సర్వనాశనం చేసుకున్నట్టు అయిపోయింది. వేదవతి మొత్తం వినేసింది. ఇక ఈ పెళ్లి జరగదు. నిహారిక అహంకారమే ఎంత దూరం తీసుకొచ్చింది. ఏంటా మాటలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.